రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న మజాకా మూవీ ఈవెంట్ లోని డైరెక్టర్ త్రినాథరావు మాట్లాడిన మాటలు చాలా దుమారం రేపుతున్నాయి. అయితే మహిళలని ఉద్దేశిస్తూ ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా అని చెప్పి కూడా ఈ రోజు చాలా వరకు ప్రశ్నిస్తున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే హీరోయిన్లకి సంబంధించి సైజులు పెంచాలి, అలా అయితేనే హీరోయిన్ ఆఫర్స్ వస్తాయి, స్క్రీన్ మీద కనబడడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు కరెక్టేనా? నిజంగా టాలీవుడ్ హీరోయిన్లకి ఏ మాత్రం కూడా వాల్యూ లేకుండా పోతోంది అని అయితే చాలా మంది ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ అంశుని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు కేవలం అంశుకైనా లేకపోతే రిమైనింగ్ హీరోయిన్స్ అందరినీ కూడా ఆయన ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారా అన్న విధంగా కూడా నిజంగా చాలా వరకు దుమారం రేపుతుందనే చెప్పాలి. అయితే టాలీవుడ్ లోని ఈ విధమైన విమర్శలు చేస్తున్నప్పటికీ ఎందుకని ఎవరు కూడా స్పందించడం లేదు? ఒక మహిళని ఈ విధంగా అందరి ముందు అటు మీడియా కావచ్చు, లేకపోతే ఈవెంట్ కి హాజరైన టీమ్ యూనిట్ కావచ్చు, ప్రతి ఒక్కరి ముందు ఈ విధంగా అమ్మాయిల యొక్క బాడీ షేమింగ్ గురించి అలాగే బాడీ పార్ట్స్ గురించి మాట్లాడడం పైన ఎవరు కూడా ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు అని కూడా మహిళలు అలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అయితే మరొకసారి చూద్దాం ఆయన అసలు నిన్న మజాకా ఈవెంట్ లో ఎటువంటి మాటలు మాట్లాడారు అన్నది తెలుసుకుందాం. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మా మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపల్లిలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మా మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపల్లిలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మా మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపల్లిలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. రైట్. అయితే నిజంగా త్రినాథరావు చేసిన వ్యాఖ్యలు నిజంగా దుమారాన్ని రేపుతున్నాయి. ఒక విధంగా అమ్మాయిల్ని ఈ బాడీ షేమింగ్ కావచ్చు, ఈ విధంగా పర్సనల్ అటాక్ చేయడం అనుకోవచ్చు ఈ మాటలన్నీ కూడా. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. రైట్ గణేష్, చెప్పండి అసలు త్రినాథరావు చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చంటారు? అండ్ ఇప్పటి వరకు కూడా ఇలా హీరోయిన్లు పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే అంటే సైజులు పెంచాలి, మంచిగా ఉండాలి, షేపులు బాగుండాలి అని చెప్పి చేస్తున్న ఈ యొక్క వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అండ్ టాలీవుడ్ అంతా కూడా ఎందుకని ఈ పర్టికులర్ ఇష్యూ పైన ఎందుకని స్పందించడం లేదంటే ఏం చెప్తారు గణేష్ గారు? ముందుగా మనం త్రినాథ మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకుంటే కనీసం మాట్లాడడానికి కాదు, వినడానికి కూడా చాలా వరకు జిగుప్సాకరంగా, అంటే ఒక ఆడపిల్లని హీరోయిన్ గా వస్తున్న వాళ్ళని కావచ్చు, లేకపోతే మిగతా యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందనేది చూస్తే అంటే ఎంత కింది స్థాయిలో చూస్తున్నారు అనేది మనం త్రినాథ్ వ్యాఖ్యలు చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పైన ఇప్పటికీ పెద్ద యుద్ధం జరుగుతుంది. అటు కేరళ ప్రభుత్వం అయితే దీనిపైన జస్టిస్ హేమా కమిషన్ వేశారు. హేమా కమిషన్ తర్వాత ఆడపిల్లలను ఏ విధంగా చూడాలి, వాళ్ళ దైనందిక జీవితంలో యాక్టర్స్ నటిస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వృత్తిలో వస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఏ విధంగా చూడాలనేది
అంటే వాళ్ళ పనిలో ఉన్న వాళ్ళని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ప్రవర్తించాలని దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక కుదిపింది. ఎందుకంటే ఈ కాస్టింగ్ కౌచ్ వచ్చిన తర్వాత అంటే నీకు ఈ అవకాశాలు ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకేమిస్తావు అనేది ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ గా చాలా సింపుల్ గా చెప్తున్న మాటలు పెద్ద దుమారం రేపాయి. ఎంత నీచమైందో మనకి చాటి చెప్పాయి. దీనిపైన ఒక చర్చ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది వీళ్ళు ఏ విధంగా చూస్తున్నారు, ఆడపిల్లల్ని ఏ విధంగా చూస్తున్నారు, ఆడపిల్లల్ని ఎంత ఆట వస్తువులా చూస్తున్నారు, వీళ్ళ కోసం ఏ ఒక్క మాట మాట్లాడాలన్నా అంత సునాయాసంగా మాట్లాడుతున్నారు అనేది మనం ఇప్పుడు డైరెక్టర్ త్రినాథ్ తీరును బట్టి మనం చూస్తుంటే మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ఒక వేదికలో అంటే మజాకా సినిమా ఫంక్షన్ లో వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే వీళ్ళు 10 మంది చూస్తున్న ఒక ఆడియో ఫంక్షన్, దాని దగ్గర కెమెరాలు ఉన్నాయి, మరోవైపు అది బయట టెలికాస్ట్ అవుతుంది, చాలా మంది చూస్తారు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత లక్షల మందిలో దీన్ని విస్తృతంగా వెళ్తుంది అనేది మనం అంత బహిరంగ జరుగుతున్న చర్చలో కూడా డైరెక్టర్ త్రినాథ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఎంత ధైర్యంగా చేయగలుగుతున్నారని మనం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వీళ్ళు బహిరంగంగానే ఈ విధంగా ఉంటే 4 గోడల మధ్య ఏ విధంగా ఉంటున్నారు అనేది త్రినాథ్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. ఒక బహిరంగంగా ఎప్పుడో యాక్ట్ చేసిన సినిమాలో ఆ టైంలో ఎలా ఉండేది ఆ హీరోయిన్, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఆమె శరీర సౌష్యాన్ని కావచ్చు, ఆమె అంగాంగాన్ని వర్ణించేలాగా మరోవైపు ఆమె ఎలా ఉండాలనేది చెప్పే తీరును చూస్తుంటే చాలా జిగుప్సాకరంగా ఉంది. దీన్ని ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. అయితే దీన్ని సినిమా ఇండస్ట్రీ అనేది చాలా వరకు ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని చూస్తుంటే చాలా వరకు వీళ్ళకి అనుగుణంగా నాటుకుపోయిన ఒక సాధారణ విషయంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ చాలా వరకు బయటికి కనిపించారు, కానీ 4 గోడల మధ్య వితిన్ వాల్స్ లో వీళ్ళు ఇలాగే ఉంటారా, లేకపోతే బయటికి వచ్చిన తర్వాత దీన్ని సినిమా ఇండస్ట్రీలో పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కాదని అనుకుంటున్నారని మనం దాన్ని పరిగణించాలి. ఎందుకంటే ఇంత తీవ్ర స్థాయిలో జరిగిన తర్వాత దాన్ని గతంలో కూడా చాలా మంది హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు ఈ విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో తీవ్ర నిరసనలు వ్యక్తమైంది, కొందరైతే క్షమాపణలు చెప్పారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీ దీన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవటం లేదు? ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది ఆడపిల్లలు వాళ్ళు సినిమాకి తగ్గట్టుగా ఉన్నా సరే సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు, మిగతా ప్రొఫెషన్స్ ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అందులోని వ్యాఖ్యలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ పైన ఉండే భావం కావచ్చు, లేకపోతే ఇలాంటి త్రినాథ్ లాంటి డైరెక్టర్లు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఎందుకంటే ఆ కుటుంబాలు దానికి దగ్గరగా తీసుకెళ్లడం లేదు. చాలా మంది హీరోయిన్స్ అంటే హీరోలుగా ఉండేవాళ్ళు సైతం తమ కుమార్తెని హీరోయిన్ గా పరిచయం చేయడానికి వెనకాల చేస్తున్నారు, కేవలం హీరోలుగా ఉండే కొడుకులు మాత్రమే పరిచయం చేస్తున్నారు. అంటే ఇండస్ట్రీ పైన ఉండే ఒక భావం అనేది పూర్తిగా స్పష్టమవుతుంది. కానీ ఎందుకు ఇండస్ట్రీ బయటికి రావడం లేదు? మనకి కేరళలో జరిగిన హేమా కమిషన్ తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీ స్పందిస్తుందని అందరూ ఆశించారు, కానీ ఎక్కడ కూడా ఇక్కడ జరిగిన నివేదిక కూడా బయటికి తీసుకువెళ్ళిన పరిస్థితుంది. మా కావచ్చు, ఇందులో మా అసోసియేషన్ పాత్ర చెందిదే, కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కూడా ఎందుకు ముందుకు రావాలన్న పరిస్థితి వచ్చింది. తర్వాత ఝాన్సీ లాంటి వాళ్ళకి వచ్చిన ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కూడా అంటే జానీ మాస్టర్ విషయంలో కావచ్చు, ఇలాంటి ఫిర్యాదుల నేపథ్యంలో కూడా కొంతవరకు ప్రయాణం చేసినా దీన్ని సీరియస్ గా తీసుకోవటం లేదు అనేది మనకు అర్థం అవుతుంది. దీనివల్ల ఇలాంటి త్రినాథ్ లాంటి వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు, తేలిగ్గా మాట్లాడగలుగుతున్నారు. మనం డైరెక్టర్ కోసం ఒకసారి తీసుకుంటే చిన్న డైరెక్టర్ కాదు, చాలా వరకు ఇప్పటికే దాదాపు 10 సినిమాలకు పైగా డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్ సీనియర్ గానే తీసుకోవాలి. ఎందుకంటే గతంలో వచ్చిన ప్రీతమా నివాస కుసుమ సినిమా కావచ్చు, లేకపోతే మేము వయసుకు వచ్చిన సినిమా కావచ్చు, లేకపోతే నువ్వేలా నేనేలా కావచ్చు, సినిమా చూపిస్తాం లాంటి హిట్ సినిమా కావచ్చు, నేను లోకల్ లాంటి నాని లాంటి టాప్ హీరోతో తీసిన సినిమా కావచ్చు, ఇలాగా ఇంతకు ముందు ఈ మజాకా సినిమాకు ముందు ధమాకా సినిమా తీశారు. ఇలాగ అనేక సినిమాలు తీసిన సీనియర్ డైరెక్టర్ అయినా ఈ సీనియర్ డైరెక్టర్ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలకి ఉన్నారు. ఇంత సీనియర్ గా ఉండే వ్యక్తి ఒక బహిరంగ వేదిక మీద ఈ విధంగా హీరోయిన్ కోసం కామెంట్ చేయడం అనేది, ఆవిడ కూడా ఒక చిన్న హీరోయిన్ కాదు, గతంలో కూడా చాలా సినిమాలు చేసిన హీరోయిన్, సీనియర్ హీరోయిన్ కాబట్టి ఆవిడ పైన చేస్తున్న ఈ కామెంట్స్ చూస్తుంటే నిజంగా ఇలాంటి డైరెక్టర్ల పైన తీవ్రంగా బహిరంగ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా ఇండస్ట్రీ మందలించాలి. మరోవైపు దీన్ని సుమోటోగా తీసుకొని అంటే ఈ రోజు అంశం ఏంది, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, ఇలాగ చేయడం ద్వారా వాళ్ళు అవకాశాల కోసం లేకపోతే బహిరంగంగా దాన్ని ఖండించడానికి వీలు లేక కొంచెం నవ్వి ఊరుకున్నా నిజంగా ఏ ఆడపిల్ల అయినా సరే చాలా వరకు బాధపడుతుంది, ఆ కుటుంబ సభ్యులు బాధపడతారు. దాన్ని విన్న వాళ్ళకి మనకి ఇంత జుగుప్సాకరంగా ఉంటే రేపు దాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారని మనం ఊహించుకోగలం. కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీస్ తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి డైరెక్టర్ లాంటి డైరెక్టర్లను మందలించాలి. మరోవైపు సువమోటోగా చాలా వరకు ప్రభుత్వాలు ఇప్పటికే జస్టిస్ కూడా సువమోటోగా కేసులు తీసుకుంటున్నారు కాబట్టి సువమోటోగా కేసులు తీసుకొని ఇటువంటి వాళ్ళ పైన బహిరంగంగా ఒక అవమానపరిచిన ఘటనలా తీసుకుని దీనిపైన కేసులు నమోదు చేస్తే తప్ప ఇలాంటి త్రినాథ్ లాంటి వాళ్ళకి నోరు మూతపడే పరిస్థితులు అయితే కనిపిస్తుంది.
రైట్. అయితే గణేష్ ఇంకొకటి చెప్పండి, గతంలో మనం చూసుకుంటే పూనం కౌర్ కావచ్చు, మాధవీలత కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్స్ వల్ల మేము చాలా వరకు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాము, ఎవరి మీద ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు కనిపించలేదు అని వాళ్ళు చెప్తున్నా సరే అందరూ కూడా పెడచవని పెట్టిన సందర్భాలు మనం చూసాం. ఎందుకంటే ఇవాళ జరిగిన ఈ ఇన్సిడెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇవాళ కూడా ఇంత బాడీ షేమింగ్ ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నప్పటికీ ఎవరు కూడా స్టార్ డైరెక్టర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, ముఖ్యంగా హీరోయిన్లు కావచ్చు, ఎవరు కూడా బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఒక హీరోయిన్ అయ్యుండి ఈ విధంగా మాట్లాడితే ఎలా అని చెప్పి కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు. సో ఈ కాస్టింగ్ కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ మనం నిజంగా జరుగుతున్నాయి లోపల అని ఇంకొకసారి ప్రూవ్ అయినట్టు అనుకోవచ్చా గణేష్? చాలా వరకు ఈ బహిరంగంగా అనిపించింది, అంటే లోపల విత్ ఇన్ 4 walls ఏం జరుగుతున్నాయని కాదు, కానీ బహిరంగంగా అంటే సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత చులకనగా చూస్తున్నారు, అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలు ఏం మాట్లాడినా పడతారు, ఏం చేసినా పడి ఉంటారనేది ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు అంశు పైన తిరిగి చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే టోటల్ గా టాలీవుడ్ లో ఉండే పరిస్థితి మనం అంచనా వేయడానికి చాలా వరకు కనిపిస్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీ ఇప్పటి కాదు, దాదాపుగా మనకి 60-70 సంవత్సరాల క్రితమే రావురి భరద్వాజ్ లాంటి వాళ్ళు ఒక పాకుడు రాళ్ళనే ఒక నవల ఆధారంగా నవల రాశారు. ఆ నవల్లో కేవలం ఇలాంటి వ్యాఖ్యలే, అంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మహిళల పట్ల ఏ విధంగా ఆ సినిమా ఇండస్ట్రీ చూస్తుంది అనేది, వాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకోవడం ప్రయత్నం చేస్తారు, అవకాశాల కోసం వాళ్ళని ఏ విధంగా వాడుకోగలుగుతారు అనేది ఆ రోజున రావురి భరద్వాజ ఆయన పాకుడు రాళ్ళు తీశారు. దానికి జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. మనకి తెలుగులోన శ్రీనారాయణ తర్వాత నారాయణ రెడ్డి తర్వాత జ్ఞానపీఠ అవార్డు అనేది రావురి భరద్వాజకి వచ్చింది. అంటే ఆ స్థాయిలో అప్పటి నుంచి దీనిపైన చర్చ జరుగుతూ వస్తుంది. కానీ మారుతున్న కాలంలో అనేక పరిస్థితులు మారుతున్నాయి, దానిపైన చర్చలు జరుగుతున్నాయి, తప్పుగా చెప్పే పరిస్థితులు వస్తున్నాయి. ఈ రోజు కాస్టింగ్ కౌచ్ పైన అనేక మంది అమ్మాయిలు చెప్పినట్టు గతంలో కూడా చాలా మంది బయటకు వచ్చారు. ఈ మధ్య కాలంలో జానీ మాస్టర్ కేసులో కూడా బయటకు వచ్చి ఫిర్యాదు చేసింది డైరెక్ట్ గా వ్యక్తిపూర్వకంగా. ఇన్ని జరుగుతున్న తర్వాత కూడా అంటే మహిళల పట్ల ఉండే చులకన భావం కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వాళ్ళు ఆత్మాభిమానం లేకుండా ప్రవర్తిస్తారనేది ఒక చులకన భావం అయితే మన సినిమా ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతుంది అనేది ఈ త్రినాథ్ లాంటి వాళ్ళ వ్యాఖ్యలు చూస్తే కనిపిస్తుంది. ఇప్పుడు అంశు అనే ఆ హీరోయిన్ బయటకు వచ్చి బహిరంగ చెప్పలేకపోవచ్చు, లేకపోతే ఇప్పుడిప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది కాబట్టి మనముదటి సినిమా తర్వాత ఆవిడ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది కాబట్టి ఇటువంటి వాటిలో బయటకు వస్తే మళ్ళీ అవకాశాలు లేవని భయపడి చెప్పలేకపోవచ్చు. కానీ మిగతా వాళ్ళకి దీన్ని అన్వయించుకుంటే సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ఏ విధంగా చూస్తున్నారు అనేది ఆ చులకన భావం అయితే మనకి త్రినాథ్ వ్యాఖ్యలు బట్టి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ దీన్ని ఖండించాల్సిందే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గౌరవం పెరుగుతుంది, పాన్ ఇండియా స్థాయికి వెళ్తుంది, వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు పుష్ప 2 లాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఏ విధంగా కలెక్షన్లు తీసుకునే మనం చూస్తున్నాం. అందుకని ఈ పరిస్థితులన్నీ చూసుకొని సినిమా ఇండస్ట్రీ గౌరవం పెరగడం కోసమైనా సరే దీనిపైన సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా విషయాలపై మాట్లాడుతున్న పెద్దలు ఈ త్రినాథ్ చేసిన వ్యాఖ్యలపైన ఖచ్చితంగా ఖండించాలని డిమాండ్ కూడా మనకి సోషల్ మీడియా వేదిక కాదు అనేక మంది చాలా వరకు బహిరంగ వచ్చి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ దీనిపైన ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళని తప్పు పట్టడం ద్వారా సినిమా ఇండస్ట్రీ గౌరవం పెంచడానికి ఇది దోహదపడుతుందని మనం అంచనా వేయచ్చు. రైట్, థ్యాంక్ యూ గణేష్. రైట్, ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే అశు మన్మధుడు సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆమె రీ ఎంట్రీ ఇవ్వడం కూడా జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీకి. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆడియో లాంచ్ మజాకా మూవీ, సో దానికి సంబంధించి త్రినాథ్ రావు రావడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత ఒక్కసారిగా అంశుని ఉద్దేశిస్తూ అంటే గతంలో మన్మధుడు సినిమాలో ఆమె యొక్క అపియరెన్స్ కావచ్చు, లేకపోతే ఆమె యొక్క అందం కావచ్చు ఏ విధంగా ఉందో అండ్ ప్రెసెంట్ ఆమె ఏ విధంగా ఉందో అని చెప్పి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా మహిళలందరికీ కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టే అనిపిస్తోంది. సో దీనికి సంబంధించి అసలు ఎందుకని ఇలా విమర్శలు చేస్తూ ఉన్నారు, హీరోయిన్స్ ఎవరు కూడా ఏం అనలేరా, అంటే ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరు కూడా ఏం అనలేరు కాబట్టి మీకు నచ్చినట్టు ఇలాగా వ్యాఖ్యలు చేస్తున్నారా అని చెప్పి కూడా చాలా మంది వాళ్ళు ప్రశ్నిస్తున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే త్రినాథ్ రావు స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పటికీ మనం ఒక్కసారి కనుక విజువల్స్ లో కనుక చూసుకున్నట్లయితే అశు ఒక్కసారిగా ఫేస్ అంతా కూడా చిన్నపోయింది, అసలు తనకి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఎందుకంటే అటువంటి వ్యాఖ్యలు మాట్లాడారు. బాడీ ముఖ్యంగా అమ్మాయిలకి సంబంధించిన బాడీ షేమింగ్ గురించి కావచ్చు, లేకపోతే షేప్స్ గురించి కావచ్చు, తెలుగు ఇండస్ట్రీలోని ఈ విధంగా ఉంటేనే హీరోయిన్ గా గుర్తిస్తాము అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు నిజంగా ఇవాళ యాక్సెప్ట్ చేసే విధంగా కూడా లేవు.
గతంలో కూడా మనం చూసుకున్నాం అసలు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ముఖ్యంగా అమ్మాయిల్ని ఎందుకని ఇంత తక్కువ చూపు చూస్తున్నారు, ఇంత అందరిలో కూడా అటు అంతమంది మీడియా కావచ్చు, యూనిట్ కావచ్చు, అంతమంది జనాలు ఉన్న చోట ఒక అమ్మాయిని ఉద్దేశించి ఈ విధంగా ఎలా మాట్లాడతారు అని చెప్పి కూడా ఇవాళ తీవ్రంగా మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకని ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు, ఆయన చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఎందుకు స్పందించట్లేదు అని కూడా ఇవాళ క్వశ్చన్స్ రైజ్ అవుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి ఫోన్ లైన్ లో కరాటి కళ్యాణి గారు ఉన్నారు. రైట్, మేడం తో మాట్లాడదాం. హలో హలో చెప్పండమ్మా. రైట్ మేడం, నిన్న త్రినాథ్ గారు చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి హీరోయిన్ బాడీ షేమింగ్ చేయడం కావచ్చు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారమ్మా, ఏమంటారు మీరు? ఇది చాలా చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక త్రినాథ్ గారు అంటే మంచి డైరెక్టర్ గా పేరుంది ఆయనకి. ఆయన నక్కిన త్రినాథరావు గారు అంటే మంచి ఫ్యామిలీ మూవీస్ కూడా చేశారు ఆయన. సో ఇలాంటి వ్యక్తి ఇలా అంటే ఒక అమ్మాయి పైన బాడీ షేమింగ్ చేయడానికి ఎవరు చేసినా తప్పే, డైరెక్టర్ అయినా మామూలు సాధారణ వ్యక్తులైనా ఎవరైనా సరే. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో ఈ విధంగా ఒక బహిరంగ వేదిక పైన అలా ఆమె గురించి బాడీ షేమింగ్ చేయడం అనేది నేను ఖండిస్తున్నానండి. చాలా తప్పు చేశారు ఆయన, తెలుసు చేశారో తెలియక చేశారో, ఎందుకు అలా మాట్లాడారో నాకే అర్థం కావట్లేదు. జనరల్ గా ఆయన అట్లా మాట్లాడకుండా ఉండవలసింది. ఆయన అలా మాట్లాడడం చాలా బాధాకరం, దాన్ని అయితే అందరూ ఖండిస్తున్నారు, ఖండించాల్సిన విషయం ఇది. చాలా చాలా అంటే ఎలా చెప్పాలి, జుగుప్సకరంగా మాట్లాడారు ఒక విధంగా చెప్తే. అది తప్పని మాత్రం నేను ఖండించగలను. త్రినాథ్ గారు లాంటి ఒక డైరెక్టర్ అలా మాట్లాడడం వల్ల ఏం మెసేజ్ వెళ్తుంది అన్నది నాకేం అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎంబ్రెసింగ్ ఫీల్ అవ్వడం కానీ అదంతా మనకి అర్థం అవుతుంది అక్కడ. అది కొంచెం బాధాకరం. మనం అందరం కూడా దాన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారంట ఇండస్ట్రీలో చాలా మంది. ఆడవాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు, బట్ ఎవరు బహిరంగంగా మాట్లాడలేరు. పరిస్థితి ఏంటంటే రేపొద్దున అవకాశాలు రావేమో అట్లా అని కూడా అనుకుంటారు. అదే కానీ ఏదైనా మేడం, ఇప్పుడు అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలకు వచ్చేసరికి తెలుగు హీరోయిన్లు కావచ్చు, ప్రతి ఒక్క స్టేజ్ లోని మనం చూస్తూ ఉన్నాము ఏదో ఒక డైలాగ్ వేయడం, దాని తర్వాత నవ్వేసి వదిలిపెట్టడం. అంటే అమ్మాయిలు బయట నుంచి వచ్చిన అమ్మాయిలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఇక్కడున్న అమ్మాయిల్ని ఉద్దేశిస్తూ ఇలాగ బాడీ షేమింగ్, ఒకరేమో డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇంకొంతమంది కలర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఎక్కువ శాతం టాలీవుడ్ లో కనిపిస్తున్నాయి అని అయితే అంటూ ఉన్నారు. ఏమంటారు దీనికి? అంటే టాలీవుడ్ అనే కాదండి, ఎనీవేర్ ఉండొచ్చు. మనం చాలా ప్రదేశాల్లో చూస్తాము. ఒక టాలీవుడ్ అని మనం దాన్ని ఒక ఇది చేయలేము. కాకపోతే టాలీవుడ్ లో అంత పాలిష్ గా మాట్లాడడం రాలేదేమో అనిపిస్తుంది నాకు. బయట కూడా ఉంటాయి, బట్ ఒకటి చెప్తానండి, ఒక డైరెక్టర్ కి ఒకళ్ళు లావుగా ఉంటే ఈ క్యారెక్టర్ బాగుంటుంది అనుకోవచ్చు, ఇంకొకరేమో సన్నగా ఉండాలనిపిస్తారు. ఇప్పుడు మనకు నచ్చితే కృష్ణవంశీ గారు లాంటి వాళ్ళు సోనాలి బింద్రే గారిని తెచ్చుకున్నారు అప్పట్లో. సో ఏంటంటే సన్నగా ఉంటే ఆ క్యారెక్టర్ కి ఇలా ఉండేలా ఆయన ఊహలు అలా ఉన్నారు. సో కొంతమంది ఇప్పుడు కితకితల సినిమాలో గీతా సింగ్ హీరోయిన్, ఆవిడ బాడీని చూసి మనం అనలేం కదా, అంటే ఆవిడ హీరోయిన్ ఏంటంటే అలాగే తమిళ్లో చాలా మంది ఉన్నారు, కల్పన గారు వచ్చారు కానీ చాలా మంది అలా అలా చాలా చాలా క్యారెక్టర్ అక్కడ మాట్లాడుతుంది. ఆ క్యారెక్టర్ కి డిమాండ్ చేస్తే లావు ఉన్న వాళ్ళు కూడా, అనుష్క గారు ఒక సినిమా కోసం లావు అయ్యారు మనం చూసాం. సో ఇవన్నీ కూడా అది క్యారెక్టర్ డిమాండ్స్ అంతే, అంతేగాని వాళ్ళ ఊహలో ఎలా ఊహించుకుంటారో డైరెక్టర్ అలా ఉంటుంది. కానీ ఆ ఊహ బాగుంది, కానీ ఆయనకి నచ్చినట్టుగా తెలుగు సినిమా హీరోయిన్ అంటే ముద్దబంతి పూలో ఉండాలి అనుకోవడం తప్పు లేదు. అదే విధంగా ముద్దబంతి పూలో ఉండాలి అంటే కూడా బాగుండేదేమో, ఆ లడ్డూలా ఉండాలి, ఇంకోలా ఉండాలి, ఇంకోటి అన్ని పెంచిరా ఇట్లా మాట్లాడడం తప్పు, ఇది తప్పు. అదే ముద్దబంతి పువ్వులా ఉండాలమ్మా, ముద్దు గుమ్మలా ఉండాలమ్మా, చక్కగా బొద్దుగా ఉండాలమ్మంటే అది అది అందంగా ఉంది. అది కూడా దానిలో కూడా ఏ విధమైన నిగూఢ అర్థం ఉందంటే తీసుకోవచ్చు, బట్ అది అందంగా ఉంది కదా కాస్త. సో అలా కాకుండా పాలిష్ గా మాట్లాడతారు బాలీవుడ్ లో కానీ ఇంకొక దగ్గర కానీ. ఇక్కడ మనకి అంత పాలిష్ గా మాట్లాడడం, నాటుగా మాట్లాడడం వల్ల అది మోటుగా అయిపోయి అది చూడడానికి వినడానికి బాగాలేదు. బట్ అలా మాట్లాడడం అనేది తప్పు. అమ్మాయిలు ఎక్కడ బాడీ షేమింగ్ చేసినా తప్పే, అది ఏ విధంగా చేసినా. ఎందుకంటే ముఖ్యంగా మేడం మనం ఒకసారి కనుక ఆడియో లాంచ్ లో చూసుకున్న పాప అమ్మాయి ఏమి కూడా మాట్లాడలేకపోయింది. అంటే పైకి వచ్చి దాన్ని ఖండించే పరిస్థితి అక్కడ లేదు, అండ్ రిమైనింగ్ వాళ్ళు కూడా దాన్ని ఖండిద్దామని కూడా ఎవరు కూడా పైకి వచ్చి మాట్లాడిన పరిస్థితులు మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అయితే అందరికీ కూడా ఇవాళ అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది, డైరెక్ట్ గా ఇంత బహిరంగంగా అంటుంటూనే ఎవరు కూడా ఖండించట్లేదు, మరి ప్రైవేట్ గా అంటే పర్సనల్ గా ఎవరు ఎన్నన్నా సరే ఇంకెవరు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి అని అనుకోవచ్చు. ఎందుకంటే లోపల ఇంకెన్ని మాటలు అంటూ ఉన్నారు డైరెక్టర్స్ అందరూ కూడా అయితే చాలా మంది అంటూ ఉన్నారు. ఏమంటారు మరి దీనికి?
ఎవరు ప్రైవేట్ గా లోపల ఇప్పుడు ఇంట్లో మాట్లాడుకున్నది బయట మాట్లాడరండి. అలాగే బయట మాట్లాడింది కూడా ఇంట్లో మాట్లాడుకుంటారని నేను అనుకోను. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆమె గురించి బాడీ షేమింగ్ చేశారు అన్నది అది పబ్లిక్ గా ఆయన ఏదో అమ్మాయి సన్నగా అయిపోయిందనే ఉద్దేశంతో ఆయన అన్నారు, కరెక్ట్ కావచ్చు. కానీ అది ఆమె లావుగా అవ్వాలి అని చెప్పడంలో పద్ధతులు మార్చుకొని కొంచెం వేరుగా చెప్తే ఆమె తీసుకునేదేమో. కానీ అంతమందిలో చెప్పకుండా పర్సనల్ కూడా చెప్పాలి. కానీ ఆయన ఏమనుకున్నారంటే, నేను పెద్ద డైరెక్టర్ కాబట్టి నేను ఏం చెప్పినా తీసుకుంటారు అనే విధంగా వెళ్ళిపోయారు ఆయన. సరే, అది చెప్పే విధానం బాగాలేదు అన్నది ఆమె చెప్పాలి. ఎలా చెప్తారండి? ఆమెకి అసలు షాకింగ్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె షాక్ లో ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాన్ని మళ్ళీ రెట్టించినట్టు అవుతుంది, పబ్లిక్ చేసినట్టు అవుతుంది, ఇంకొంచెం ఆమె బాధపడే అవకాశం ఉంటుందని మాట్లాడుకోవచ్చు. అయితే ఇతనేమన్నా మళ్ళీ రిలీజ్ అవుతాడు లేదని కొంతమంది నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటారేమో. అక్కడ మామూలుగా ఉన్న వాళ్ళందరూ కూడా అది అంత మళ్ళీ పెంచడం ఎందుకు అని కూడా అనుకుని ఉండొచ్చు కదా. ఇప్పుడు దాన్ని ఊరికే ఖండించడం, ఊరికే రెట్టించడం వల్ల ఇంకొంచెం రచ్చవచ్చేమో అనుకునే వాళ్ళు ఉండొచ్చు. మనకెందుకు అనుకునే వాళ్ళు ఉంటారు అందరూ మాక్సిమం. ఎవరెవరో పోతే అంటే మనం మామూలుగా ఉన్నాం అనుకునేటట్టే ఉంటారు కదా. సో ఆ విధంగా కూడా అయి ఉండకపోవచ్చు, అలా ఎవరు మాట్లాడి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే కళ్యాణి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇప్పటికే కళ్యాణి గారి మాటల్లో కూడా మనం విన్నాం కదా. ఏదైనా సరే ఇండస్ట్రీకి సంబంధించి హీరోయిన్లు ఒక్కొక్క డైరెక్టర్ దృష్టిలోని హీరోయిన్ అనేసరికి ఒక్కొక్కలా ఊహించుకుంటూ ఉంటారు. ఆ ఊహని బయటికి చెప్పే విధంలోని కొంతమంది సరిగ్గా పోర్ట్రేట్ చేయగలుగుతారు, మరికొంతమంది సరిగ్గా పోర్ట్రేట్ చేయలేకపోతారు అనేది కళ్యాణి గారి వర్షన్లో చెప్పుకొస్తూ ఉన్నారు. సో ఏదైనా సరే ఈరోజు ఒక స్టార్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి ముఖ్యంగా టాలీవుడ్లోని ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా జుగుప్సకరంగానే ఉందన్న విషయం ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే హీరోయిన్స్ని ఈ విధంగా ఉద్దేశించి మాట్లాడడం అన్నది ఎలా తీసుకోవాలి అంటే, హీరోయిన్స్ అంటే నిజంగా స్క్రీన్ పైన పొట్టి పొట్టి బట్టలు వేసుకొని డాన్సులు చేస్తేనో లేకపోతే డైలాగ్ చెప్తేనో వాళ్ళు ఏమంటే పడతారా, లేకపోతే ఎలాంటి మాటలన్నా సరే తీసుకోగలుగుతారు అని చెప్పి మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అని చెప్పి అయితే చాలా మంది ఇవాళ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. రైట్, అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి చిట్టిబాబు గారు లైన్ లో ఉన్నారు. రైట్, చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు, త్రినాథ్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే ముఖ్యంగా గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఇండస్ట్రీలోని అసలు హీరోయిన్స్ కి ముఖ్యంగా తెలుగు హీరోయిన్స్ కి వాల్యూ లేదు. ఎందుకంటే బాలీవుడ్ నుండి వచ్చిన లేకపోతే అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన హీరోయిన్స్ కి కొంచెమైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు తప్ప ఇక్కడ ఉన్న హీరోయిన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరు. ముఖ్యంగా ఇలా బాడీ షేమింగ్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా మనం ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? అసలు ఈ పరిణామాలన్నీ కూడా టాలీవుడ్ లోని ఇంకా ఎంతవరకు దారితీసే ఛాన్సెస్ ఉన్నాయంటారు చిట్టిబాబు? లేదండి, ఇది ఇతను నోరు స్లిప్ అయ్యి మాట్లాడిన మాట, దీన్ని బట్టి మొత్తం బాలీవుడ్ గంటగట్టడం కరెక్ట్ కాదు. ఎవరో ఇన్ని ఫంక్షన్ జరుగుతుంది, ఇంతమంది డైరెక్టర్లు మాట్లాడతారు, ప్రొడ్యూసర్లు మాట్లాడతారు, ఎవరో ఇలాగా మాట్లాడరు. అతను కొంచెం పుష్టిగా ఉండాలి, కొంచెం బాగా తినాలి, పుష్టిగా ఉండాలి అని మాట్లాడాల్సింది పోయి బాగా తినాలి, సైజులు పెంచాలి, తప్పుడు మాట మాట్లాడాడు. ఆ మాట స్లిప్ తప్పితే దీన్ని బట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా అనుకుంటా పొరపాటు. ఏదో అతను కొంచెం కామన్ సెన్స్ లేకుండా గబుక్కుని సైజులు అనే పదం వాడాడు. సైజులు అనే పదం వాడకపోతే అతను అన్నదాంట్లో తప్పు లేదు కదా. సైజులను వాడకపోతే కొంచెం బాగా తినమ్మా, గతంలో పుష్టిగా ఉండబట్టే ఆ హీరోయిన్ చూసాము, నేను చూసాము మన్మధుల్లో, ఇప్పుడు సన్నబడ్డావు. అది నార్మల్ గా హీరోయిన్ ని కొంచెం క్యారెక్టర్ తగినట్టు కొంచెం లాభవమాన అడగటాలు ఉంటాయి, సన్నబడమని అడగటాలు ఉంటాయి, మామూలే. ఇప్పుడు అనుష్క ఒక సినిమాకి లాభవమాన అడగలేదా? బాడీ షేమింగ్ అలా ఒక క్యారెక్టర్ కోసం అడుగుతారు, అడగటం ఓకే. అడగటంలో ఇతను వాడిన భాష తప్పుడు భాష వాడాడు. సైజులు అనే పదం సైజులు అనకుండా కొంచెం పుష్టిగా ఉంటే బాగుంటది, కొంచెం కన్న పెరిగితే బాగుంటది, అలా ఉంటే బాగుండేది. అతని భాషా పరిజ్ఞానంలో లోపం, ఆ లోపంలో మాట్లాడే దాన్ని బట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా ఇలా మాట్లాడేస్తారు, ఇలా అని కూడా పొరపాటు. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం కదండి. అటు మాధవీలత కావచ్చు, లేకపోతే పూనం గారు కావచ్చు, ఇండస్ట్రీలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడారు. మరి ఎవరు కూడా కాదమ్మా, పూనం గారు పిచ్చి ఎక్కినట్టు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి నిద్ర మేలుకున్నట్టు మాట్లాడుతుంది. ఇప్పటికి 10 మాటలు చెప్పడం జరిగింది. నువ్వు కంప్లైంట్ ఇవ్వు, ఆల్రెడీ చాంబర్ లో బాక్స్ ఉంది, బాక్స్ లో కంప్లైంట్ అయ్యొచ్చు, సీల్డ్ కవర్ లో చేయలేదు. ఇప్పుడు చాలా సార్లు అడగడం జరిగింది, నువ్వు ఏం జరిగింది ఏంటి, కంప్లైంట్ ఇవ్వరు, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమని. కంప్లైంట్ ఇవ్వదు,
పోలీస్ కంప్లైంట్ ఇవ్వదు, మా అసోసియేషన్ లో కంప్లైంట్ ఇవ్వదు, ఇంతవరకు లేదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ లేదు. అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఏదో మెలకు వచ్చినట్టు గబుక్కు మాట్లాడి తిరిగి విక్రమణ మాట్లాడి వెళ్ళి పడుకుంటుంది మళ్ళీ. కనుక ఆ అమ్మాయి మాటలు, ఈ మాధవిలత మాటలు ఇవన్నీ వీళ్ళ అవకాశాలు రాకపోతే, ఫెయిల్ అయిపోతే, వాళ్ళకి అవకాశాలు రాకపోతే ఇలాంటి నిందలు వేయటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అవకాశాలు ప్రతోళ్ళు వాళ్ళని అర్థంలో చూసుకుని మేము ఐశ్వర్యరాయ్ కన్నా అందంగా ఉంటామని ప్రతోళ్ళు అనుకుంటారు. కానీ కెమెరా చెప్పాలి నా పాత్ర క్యారెక్టర్ చూడకుండా ఉన్న హీరోయిన్ అయిన వాళ్ళందరూ ఏదో కాస్టింగ్ కౌచ్ లో పడుకుంటే హీరోయిన్లు అయ్యారని పిచ్చి అపవాద వేయటం తప్పితే, రమ్య కృష్ణ ఎంతమంది దగ్గర పడుకుంటే హీరోయిన్ అయింది, సౌందర్య నేను ఇంట్రడ్యూస్ చేసిన సౌందర్య ఎంతమంది దగ్గర కాస్టింగ్ కౌచ్ అయితే హీరోయిన్ అయింది. ఎన్ని పిచ్చి మాటలు. హీరోయిన్లు అయిన వాళ్ళందరూ ఏదో తప్పుడు పనులు చేస్తే అయినట్టు వీళ్ళు ఏదో పెద్ద మాట్లాడడం కరెక్ట్ కాదు. వీళ్ళు ఫెయిల్యూరు, వీళ్ళకి వేషాలు రాలేదు, రాకపోతే దానికి ఏదో అందుకని రాలేదని నిందలు వేయటం తప్పితే, ఈ ఇండస్ట్రీలో హీరోయిన్ అనేది ప్రొఫెషనల్ బాగా పక్కా ప్రొఫెషనల్. హీరోయిన్ ఏదో ఎక్కడో కింద లెవెల్లో ఎక్కడో జరుగుతూ ఉండొచ్చు, జరగట్లేదు నేను అన్న కింద లెవెల్లో జరుగుతూ ఉంటాయి. ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, కోఆర్డినేటర్, ఈ లెవెల్లో ఆ రేంజ్ ఆర్టిస్టులు, చిన్న వేషాలు వేసే వాళ్ళ దగ్గర ఏదో జరిగితే జరగచ్చేమో కానీ హీరోయిన్ స్థాయిలో ఇలాంటివి జరగవు. నిజంగా హీరోయిన్లకి అంత రెస్పెక్ట్ ఉంటుందా చిట్టిబాబు గారు? ఖచ్చితంగా హీరోయిన్ ఖచ్చితంగా, ఎందుకంటే హీరోయిన్ గ్లామర్ కు వాడతారు సినిమాలో. ఖచ్చితంగా గ్లామర్ కాపాడటానికి గౌరవం ఇస్తారు. ఇవ్వకపోతే హీరోయిన్లకి ఈ స్థాయి ఉండదు కదా. ఊరినే ఇవన్నీ పిచ్చి మాటలు, కాస్టింగ్ వచ్చి హీరోయిన్ అవ్వాలంటే ఎన్ని తప్పుడు మాటలు ఎప్పుడో గతం. ఒకవేళ ఎదిరించి మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఛాన్సెస్ ఉండవు, లేకపోతే మొత్తం కూడా తొక్కేస్తారు, మళ్ళీ ఛాన్సెస్ ఎవరు కూడా పట్టించుకోరు అని అయితే ఉంటుంది కదా. పిచ్చి మాటలమ్మా, ఎన్ని పిచ్చి మాటలమ్మా. ఎవ్వరు ఏమి సౌందర్యను ఒక డైరెక్టర్ ఆయన రెగ్యులర్ గా హాఫ్ డ్రెస్ వేస్తా ఉంటాడు. ఆ డ్రెస్ సౌందర్యం వెయ్యను అంది. వెయ్యనండి, ఎక్స్పోజింగ్ డ్రెస్సులు నేను వెయ్యను అంది. మరి ఆ అమ్మాయిని ఏమైనా చేయగలిగారా? ఎన్ని పిచ్చి మాటలు అమ్మాయి, ఎన్ని పిచ్చి మాటలు. చేతకానాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఎత్తుక్కునే కుట్టి సాకులు అంతే. హీరోయిన్ అన్నాక ఆ అమ్మాయి నా క్యారెక్టర్ కి హీరోయిన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ డైరెక్టర్ అయినప్పుడు నా క్యారెక్టర్ కి సూటబుల్ అవుద్దా, నా కథకి సూటబుల్ అవుద్దా అవి చూస్తాను తప్పితే నా బెడ్రూమ్ కి వస్తుందా రాదా చూడ. కోట్లు పెట్టి సినిమా తీసి ఇదా ఈ బెడ్రూమ్ కోసం కోట్లు వచ్చి పెడతామంటమ్మా. ఎన్ని ఉన్న పిచ్చి మాటలు, చేతకానాళ్ళు, ఓడిపోయి ఫెయిల్యూర్ కి సాకులు ఎత్తుక్కునే కుట్టి సాకులు తప్పితే హీరోయిన్లు అందరూ చెడిపోయిన వాళ్ళు, హీరోయిన్ అందరూ 10 మంది దగ్గర పడుకుంటే చాలా దుర్మార్గమైన మాటలు. వాళ్ళు ఆడపిల్లలే, వీళ్ళైన ఆడపిల్లలు, వాళ్ళు ఆడపిల్ల హీరోయిన్లు. ఇదో మన సమంతాన్ని మాటల పిచ్చి మాటలు ఇలా కోస్తా ఉంటారమ్మా. ఈ మాధవిలతలు వీళ్ళందరూ ఉండదు. సాక్ష్యాలు చెప్పండి, ఊనే సాక్ష్యాలు ఇవ్వమనండి, కంప్లైంట్ ఇవ్వమనండి. ఎవరే ఊనే అప్పుడప్పుడు ఇలా సోది కెమెరా ముందు వచ్చేది సోది మాట్లాడటం తప్పితే లెట్ దెమ్ గివ్ కంప్లైంట్. ఈ రోజు త్రినాథరావు మాట్లాడిన మాటలకి ఆయన మళ్ళీ బయటకు వచ్చి హీరోయిన్ కి సారీ చెప్పడం చేస్తారంటారా అండి? మరి నా ఉద్దేశం చేస్తారమ్మా, ఎందుకంటే నా ఉద్దేశం అతను మాట్లాడిన మన పదప్రయోగం తప్పు పదప్రయోగం వాడాడు, బై మిస్టేక్ వాడాడు. అది బై మిస్టేక్ ఇంటెన్షన్ గా అనుకోవట్లే నేను. ఎందుకంటే ఈ హీరో కూడా, ఏ డైరెక్టర్ కూడా పబ్లిక్ మీటింగ్ లో ఇలా మాట్లాడరు. అతను ఎక్కడో నోరు జారి తప్పుడు మాట వాడాడు. కానీ నార్మల్ గా కొంచెం అతని ఉద్దేశం కనబడుతుంది, బాగా తినమ్మా, కొంచెం పుష్టిగా తయారవు, కొంచెం కన్న పెంచు అని చెప్పాల్సింది పోయి అని చెప్పాలన్న ఉద్దేశాన్ని సైజులో అని వాడేశాడు పూసుకుని. ఆ మాట వల్ల మొత్తం అర్థం పోయింది. మొత్తం అసలు ఆ సైజులోని పదం వాడటంతో అసలు అతను ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చెప్పాడు మొత్తం వెళ్ళిపోయింది. ఈ పదం బయటకు వచ్చేసింది. సో ఖచ్చితంగా రియలైజ్ అవుతాడు, అందరూ తప్పు పెడుతున్నారు, అందరూ తప్ప పదం వాడటం తప్పు అని. సో జవాబు చెప్తాడు డెఫినెట్ గా, సారీ అది నేను ఇంటెన్షనల్ గా అనలేదని చెప్తాడు మోస్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ చిట్టిబాబు. రైట్, అయితే ఇప్పటికీ చూస్తూ ఉన్నాం, అటు చిట్టిబాబు గారి మాటలు కూడా వింటున్నాం. త్రినాథరావు ఏదైతే వ్యాఖ్యలు చెప్పారో ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు, ఏదో చెప్పాలి అనుకొని చెప్పారు. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్ గా రాకపోవడం వల్లనే అటువంటి పదజాలం యూజ్ చేశారు అని అయితే చెప్తూ ఉన్నారు. ఏదేమైనా సరే ఇవాళ త్రినాథరావు యూజ్ చేసిన వర్డ్స్ అన్నవి మొత్తం కూడా అభ్యంతకరంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ అమ్మాయిలని ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో వెంటనే ఆయన స్పందించాలి, అశుకి అలాగే అమ్మాయిలకి కూడా సారీ చెప్పాలి అని అయితే చాలా మంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
ఫస్ట్ టచ్ బాగుంది. హ్యాపీ సంక్రాంతి అండి. హ్యాపీ సంక్రాంతి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాగుంది. ఈ సంక్రాంతికి ఫస్ట్ టచ్ బాగుంది. ఓపెనింగ్ బాగుందయా. హ్యాపీ సంక్రాంతి అండి. హ్యాపీ. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మా మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేదే బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. చూసి ఏంద్రా ఈ అమ్మాయి